లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అమ్మా, నేనెప్పుడు ఏది అడిగినా నువ్వు కాదనలేదు. మరి ఈ ఉగాది రోజున కూడా నా అల్లరిని భరించడానికి, నా ఆనందాన్ని పంచుకోవడానికి భార్గవ్ కూడా ఉంటే. ఇదేంటి టెంపుల్కి వచ్చాను? నువ్వు టెంపుల్కి అప్పుడే వచ్చావా? వచ్చేసావా నువ్వు? చూసావా అమ్మా, నీ మహిమ నాకు తెలుసు. చూసావా, ఇలా కోరుకున్నా అలా నువ్వు ప్రత్యక్షమయ్యావు. నువ్వు కూడా ఏదైనా కోరుకో, ఏది కోరుకున్నా అవుతుంది. నువ్వు కోరుకున్నావా? ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదా, దీనికి అమ్మవారిని కోరుకోవాలా? ఫోన్ ఏంటి, ఉగాది రోజు ఇది, మనం ఏదైనా అమ్మవారిని అడగాలి. అమ్మా, నువ్వు భరించలేక నన్ను కూడా పిలిపించావు కదా. నేను అదే అడిగాను, నా అల్లరిని భరించేందుకే అని. ఓకే, సో వచ్చేసావు కాబట్టి నువ్వు ఈరోజు ఉగాది పండుగ కాబట్టి చాలా సెటప్ ఉంది తెలుసా. నేను చూడు, అరేంజ్మెంట్స్ అన్నీ నేనే చేశాను, ఆ మామిడికాయలు నేనే కోసుకొచ్చాను, ఈ బంతిపూలు నేనే కట్టాను, అసలు ఇన్ని చేశాను, చాలా ఉంది తెలుసా. సరే అయితే ముందు ఉగాది పచ్చడి తినేద్దాం, తర్వాత ప్రసాదం తిందాం. నీ తిండిగోలా, ఉగాది పచ్చడి తింటాం, ఉగాది పండుగ అంటేనే ఉగాది పచ్చడి. బట్ బిఫోర్ దట్ చాలా ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. మరి మొదలు పెడదాం, కానీ ఏదైనా ఒక పద్ధతి ప్రకారం కదా స్టార్ట్ చేయాలి. సో అలానే మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. తొలి సంవత్సరాది ఉగాది విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా కొత్త ఆశలతో ముందుకు సాగడానికి, నూతనోత్సాహాన్ని పెంపొందించడానికి మేము వచ్చేసాం. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎలా ఉంటాయో మన కార్యక్రమంలో కూడా వినోదం, ఆనందం, ఆహ్లాదం, సంగీతం, నృత్యం, ఆటపాటలు అన్నీ ఉన్నాయి. మీ ఆనందమైన నవ్వులతో మన కార్యక్రమాన్ని మరింత ఆనందంగా మార్చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఉగాదికి వస్తున్నాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టేద్దాం. సౌజన్య, ఇదే ఆనందంలో మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో తెలుసా? తెలుసు, నీకు తెలుసా? అది నీకెలా తెలుసు? నేను ఇంకా చెప్పలేదు. నాకు తెలియకుండా ఏదన్నా నువ్వు ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడడం, అక్కడ మాట్లాడుకోవచ్చు కదా. అది కాదన్నా, నా మీద పోలీస్ కేసు పెట్టారంట. అమ్మయ్యా, నేను పెడదాం అనుకున్నాను, వాళ్ళు పెట్టారురా. నాదేం తప్పు లేదన్నా. లేదమ్మా, అస్సలు తప్పలేదమ్మా, మాదమ్మా. అసలు నీకు ఎక్కడ దొరికాడు ఇతను? నాకెక్కడ దొరికాడు? నువ్వు అడగరేంటన్నా? సరే, ఎందుకు నువ్వు అడగపోయినా చెప్తావు, చెప్పు. నేను ఒక సీరియల్ చేస్తున్నాను. ఆ సీరియల్ నా వైఫ్ మా అమ్మకి ఉగాది పచ్చడి విషయం కల్పిస్తుందంటన్నా. మా మమ్మీ ఉగాది పచ్చడి తినేలోగా ఎపిసోడ్ ఎండ్ అయిపోయిందంట. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేలోగా మీ మమ్మీ ఒకవేళ ఉగాది పచ్చడి తింటే నీ మీద కేసు పెడతామని చెప్పి వార్నింగ్ వస్తున్నాయి అన్న పోలీస్ స్టేషన్ నుంచి. వార్నింగ్ల వరకు మీ మమ్మీకి రావాలి కానీ నీకెందుకు వస్తున్నాయి? అర్జెంట్ నుంచి వెళ్ళిపోవాలన్నా. వెళ్ళిపో. నేను ఆపేయాలన్నా అర్జెంట్కి వెళ్ళి. ఎపిసోడ్ ఆపొద్దు, నీకు వీసా ఇస్తాను, నువ్వు అమెరికాకి వెళ్తావా? అమెరికా అది బెస్ట్ రా, అది బెస్ట్ రా. యూఎస్ఏలో యూఎస్ఏకి వెళ్తావా? సరిపోయారు ఇద్దరు. కాదు, ట్రంప్ అన్న కరెక్ట్ నీకు. ముందు తీసుకురా. మరి మన ఉగాదికి వస్తున్నాంలో అందమైన పాటలు విన్నాం, అమోఘమైన పాటలు విన్నాం, బుడ్లు తొలగించే పాటలు విన్నాం. మరి ఇంకేం కావాలి? నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నావా? Yes. సో షడ్రుచుల్లో అంటే ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్లే మన కార్యక్రమంలో పాటలే కాదు, హాస్యం ఉంది, నృత్యం ఉంది. సో ఒక స్పెషల్ టీం వచ్చారు, వాళ్ళని పిలవాలి. పిలిచేద్దామా మరి? సో లెట్ మీ వెల్కమ్ కృష్ణ సించిత, కుసుమ, జాను భూపతి అండ్ రాకీ, కేఎస్ వాస్ అండ్ పృథ్వీరాజ్. సో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ. అసలు స్టేజ్ అంతా చాలా కలర్ఫుల్ గా ఉందంటే ఇప్పటి వరకు నేను ఒక్కదాన్ని ఉంటే చాలు అనుకున్నాను, కానీ అసలు సరిపోదు అనిపించింది ఇప్పుడు మీ అందరిని చూసాక. అందుకే నలుగురు అయ్యారా? నలుగురు అయ్యాం. మేము కూడా నలుగురు అయ్యాం. మమ్మల్ని ఇటు అంత అబ్బాయిలేమో ఇటు సైడ్ మేమంతా అంటే మధ్యలో అమ్మాయిలు కూడా ఉండాలంటావా ఏంటి?
ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఎంటర్టైన్మెంట్? ఎవరికి మాత్రం ఉండదన్నా ఉండాలని. ఉంటది నీకు ముందే ఉంటుంది అనుకుంటా. వాస్ సారీ రాఖీ గారు. కాదు, ఉగాది రోజు కూడానా? ఉగాది రోజు మాకు ఏ రోజైనా ఒకటే అంటాడా? ఏ రోజైనా ఒకేలానే ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఓకే, కానివ్వండి. ఇంత కలర్స్ ముందు మీ కలర్ సరిపోవట్లేదుగా. అసలు కలర్ ఎక్కడ ఉంది అక్కడ? మా ముందు మీరు ఎందుకు నలుగురు 4 కలర్లు వేసుకున్నాం కదా. బట్టల్లో కలర్ కాదు. అచ్చా, మొహానికి వేసుకునే కలర్ అదైతే మీరే. అనవసరంగా దీన్నే అంటారు వెళ్ళి అదన్నట్టు. ఓకే, సో మరి నేను మా గర్ల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఒక్కొక్కరుగా. సో షీఈ్ కృష్ణ సింజిత. హలో. యూనో భార్గవ్, నా పేరు సౌజన్య. సౌజన్య అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఎందుకు మాకు తెలుసుకోవాలని మాకేం లేదు. ఓకే, సో జాను భూపతి. హాయ్ సౌజన్య గారు, ఐమ్ జాను భూపతి. నా పేరు యాక్చువల్లీ ఉజ్వల భూపతి. సో అందరు ముద్దుగా జాను భూపతి అని పిలుస్తారు. ఎలా అంటే ముద్దుగా పేరే మార్చేసారేంటి? అంటే అలా అలా బయటకు వచ్చింది నా పేరు జాను భూపతి అని. జానుతోనే కొంచెం నేను ఇన్ఫ్లుయెన్సర్. మీకు ఉగాది శుభాకాంక్షలు, అని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ కుసుమ. ఎస్. ఎంత మంచి పేరు కుసుమ. నేనైతే చిన్నప్పుడు నిజంగా నా ఫ్రెండ్ ఉంటుండే కుసుమ, స్నేహ. ఆ ఇద్దరు పేర్లు నాకు ఇవ్వచ్చు కదా. సౌజన్య, నేను గూగుల్ చేస్తే సౌజన్య పేరు దొండకాయ అని వచ్చింది. రాకీ ఆడేపు నా పేరు. నేను ఆర్టిస్ట్ని. అందరికీ హ్యాపీ ఉగాది, మీకు చూస్తున్న వాళ్ళందరికీ కూడా. ఓకే, సో వాస్ కేస్ వాస్ వాసు అనకూడదంట కదా. వాస్ వాస్ అలా గాలి వదలాలా ఎందుకు? బేసిక్గా యాజ్ ఎ డైరెక్టర్గా స్క్రీన్ నేమ్ కేఎస్ వాస్ అని మా గురువు గారు పెట్టారు నాకు. ఇప్పుడు రీసెంట్గా ఓటీటీ లైక్ రాకీ నేను నా టీం కలిసి ఓటీటీ చేస్తున్నాం ఒకటి. సో మీకు అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పృథ్వీ పేరు మీనింగ్ నాకు తెలుసు, భూమి. ఎస్, పృథ్వీరాజ్. అంటే భూమికి రాజు. యా, రాజులు ఎక్కువ మాట్లాడరు, సైనికులే మాట్లాడతారు. రాజులు ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సైనికులు మనం రాజులు అంటాం అంతే కదా? Obviously. మనం అనలేదు, నువ్వు కలిపేసుకోకు. నువ్వు భటుడివి, రైట్? బేసిక్గా రాజు ఎక్కువ చెప్పడు, అర్థం చేసుకోవాలి అని అర్థం చేసుకున్నాడు. మీరు కింగ్స్ అయితే మేము కింగ్ మేకర్స్. ఓకే, మనం మొత్తానికి మనం కింగ్స్ అని ఒప్పుకున్నారు కదా. చాలే, ఆ మేకర్లను పక్కన పెడదాం. అందరికీ హ్యాపీ ఉగాది, మీకు కూడా. ఓకే, సో మీ ఎంటర్టైన్మెంట్ మొదలు పెడతారా? ఇంకా థ్యాంక్ యూ అండి. మీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తారు, మేము పక్కకి వెళ్తాం. ఓకే, కమ్ ఆన్. నువ్వు పక్కకి వెళ్ళి మేమంటే నువ్వు నేను కూడా. నేను కూడా ఉంటానుగా, ఏంటి ఎంటర్టైన్మెంట్? అంతర్వాహిని లాగా. అచ్చా, నువ్వు కానీ అయితే మీరు కానివ్వండి, నేను పక్కకి నేను వెళ్తాను. కూడా పక్కకి వెళ్తాను, మీరు కానివ్వండి. హ్యాపీ ఉగాదిరా. ఏమో కదా, ఏమోరా. ఏమైందిరా? ఏమంటే ఏం చెప్తాం, గర్ల్ ఫ్రెండ్ లేకుండా బయటికి వెళ్తే పోస్తున్నారా. అమ్మాయిల గురించి న్యూస్ తెస్తే మీరు ఇలా మాట్లాడరా? ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి అమ్మాయిల గురించి చూడు. అదేంట్రా? ఏమరా? ఈరోజు న్యూస్ ఏందో చూద్దాం ఒకసారి. కృష్ణానగర్ నడిబొడ్డున కళ్యాణి అనే కొత్త హోటల్ ఓపెన్ అయిందంట. మీ ప్రకృతి రండి, రెండోది ఏందో చూద్దాం. రాత్రి 9:13 సమయంలో యోయో హోటల్కి 2 వ్యక్తులు వెళ్ళి జాబ్ ఆడుకుని ఓనర్ కాళ్ళు పడుకున్నారంట. పూర్తిగా వినండి. లాస్ట్ అది ఏదో ఉంది చూడండి. రిటర్న్ అర్ధరాత్రి 12 సమయంలో 3 దుండగులు ఒక మహిళ దగ్గరికి వెళ్ళి అమ్మ బంగారు తల్లి. సరేరా, ఇదంతా కాదు. ప్రపంచంలో అదృష్టం దరిద్రం 2 ఉంటాయి. తెలుసా మీకు? అంటే ఏం లేదురా. ఇప్పుడు రోడ్డు పైన వెళ్తాం అనుకో, మీకు అక్కడ లేడీ కనబడింది, అది అదృష్టం. మీరు హాయి చెప్పగానే అది లేడీ గడిపోయింది అనుకో, అది దరిద్రం. అర్థమైందా? పండగ రోజు గాలి వస్తుంది మన అరే, మనం 3 ఉన్నాం, వాళ్ళు 3 ఉన్నారు. ఇంకో ముగ్గురిని పిలిస్తే ముత్తూరు ఫంక్షన్ చేసుకుందాం. అలా లైన్ వేసుకుందాం రా, సెట్ అవుతుంది. ఒకవేళ పడకపోతేరా? ఏముందిరా, పడింది అనుకో వేడి పకోడీ వేసుకొని తిన్నాం. పడలేదనుకో అదే పకోడీ కృష్ణకాంత్ పార్క్ వెళ్ళి అమ్ముకుందాం. ముందైతే పద లైన్ వేసుకుందాం. సరే బాబా, మా గ్రీన్ నాది. అదేంటి అలా చూస్తున్నావు? అంటే నేను స్వర్గంలో ఉన్నానా లేదంటే ఈవెంట్లో ఉన్నానా అర్థం కావట్లేదు. అదేంటి? అంటే ఐశ్వర్య లహరి అంతా స్వర్గంలోనే ఉంటారు కదా, మిమ్మల్ని ఇక్కడ చూసేసరికి కన్ఫ్యూజన్లో మైండ్ అంతా పోతుంది. వీడియో ఎలా చెప్పాడంటే
వీడికి మించి చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ, నాకు మిమ్మల్ని చూస్తుంటే ఉగాది పచ్చడిలో పులుపు గుర్తొస్తుంది. బేసిక్గా మనం ఏం తిన్నా పెద్దగా రియాక్ట్ అవ్వం. అదే పులుపు తిన్నాం అనుకో ఈ అని రియాక్ట్ అవుతాం. అలానే మిమ్మల్ని చూడగానే నా గుండె అని రియాక్ట్ అయింది. మరి మీకు? నాకు కూడా సేమ్ టు సేమ్. పడిపోయింది. కానీ పులుపు కాదు, చేదు. చేదండి. అది తిన్నప్పుడు ఎంత వగరుగా ఉందో నీ మొహం కూడా అలానే ఉంది. వీడే ఇంత వాగాడంటే నేను వీళ్ళిద్దరికి మించి ఉన్నాను. ఆయన్ని ఏంటి అంటే నీకు మాట చెప్పాలి. చెట్టు కాస్తుంది వంకాయ, నువ్వే నాకు గుండెకాయ. మా ఇంట్లో ఉంటది ఉప్పు, ఎక్కువ మాట్లాడుంటే తెగుది చెప్పు. ముగ్గేసుకో. సారీ. ఏయ్ ఏ గల్ల చొక్కా ఇట్రా. ఏంటి ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పా కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు వస్తాయి, నీకు తెలీదా? కొమ్ములా? హా, ఒకసారి గుద్దు వెళ్ళిపోతే కొమ్ములు వస్తాయి. సరే ఇంకోసారి గుద్దు. గుద్దు బాబు, అసలుకే బోల్డ్ అని పనులు ఉన్నాయి. ముగ్గులు వేసుకోవాలి, ఒకటి పచ్చడి చేసుకోవాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి. గుద్దు. దేవుడా, పక్కింటి వాళ్ళ ముగ్గు, ఎదురింటి వాళ్ళ ముగ్గు, ఇంటెనకాల వాళ్ళ ముగ్గు, వీళ్ళెవ్వరి ముగ్గు బాగా రావద్దు. నా ముగ్గే బాగా వచ్చేలా చూడతాం. చూడు స్వామి. హే మిస్టర్, ఇదేం బాగాలేదు. అవును, అస్సలు బాలేదు. చేతపడి ముగ్గు. మాట మార్చకు. నువ్వు నన్ను అడుగు చూసావు. వాట్? నేనా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నువ్వు చూసావు. నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను చూసాను. నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను చూడలేదు. నువ్వు చూసావు. అంటే చూసుంటానేమో. ఇది ఇంటి ముందు ముగ్గ లేదా చేతపడి ముగ్గ అని కన్ఫ్యూజన్ లో చూసుంటా, కానీ తప్పగా మాత్రం కాదు. నువ్వు వచ్చి ఒక నిమిషం కూడా అవ్వలేదు. నువ్వు నా ముగ్గు కంటే నా నడుమే ఎక్కువ చూసావు. అసలు నువ్వు ఫస్ట్ నుంచి అబద్ధంగానే చూస్తున్నావు. ఇందాక కాయ మొహోడు కాయ గురించి చెప్పినప్పుడు నువ్వు నా వైపు అదులో చూడలే. నేనా? ఇంతసేపు అయిన వచ్చి ఇప్పటి వరకు ఒకసారి హ్యాపీగా అది చెప్పావా? లేదే. ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడితే నాతో ఎక్కడ ఎవరో భయపడవాలని నీకు భయం. పోరా. వాడంతలా మాట్లాడుతుంటే నువ్వేంటి సైలెంట్ గా ఉంటావు? పైగా పోలీసుడు దొంగల్ని చూసినట్టుగా చూపు చూడు. అది కాదు పూరి, నా చూపే అంతా. ఆహాహా, వాళ్ళిద్దరిని చూసినప్పుడు అలా చూడట్లేదే, సినిమా హీరోలాగా చూస్తున్నావు. నేను హీరోలో కాదు, నువ్వే హీరోయిన్లా తెగ ఎక్స్పోజింగ్ చేస్తూ ముగ్గేస్తుంటాను. ముందు ఆ ఎక్స్పోజింగ్ మార్చు. నీతో నా మాటలేంటి? చూసావా, నన్ను ఓదార్చడానికి కూడా రావట్లేదు. పూరి, అది నేను అడుక్కుంటే అవసరం లేదు. నీకేంటి, పొడుగ్గా ఉంటావు, తెల్లగా ఉంటావు, పైగా ఇంగ్లీష్ కూడా మాట్లాడతావు. నువ్వు అందరికీ నచ్చేస్తావు. అది కాదు పూరి. అంతెందుకు, నీకు కనీసం నేను వేసిన ముగ్గు కలర్ అయినా తెలుసా? కిందికి చూడకు. అయినా ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? నీ ముగ్గిలో ఉంటుందని నాకు అప్పుడు తెలీదు. పూరి, మనం ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గేస్తాం, కానీ ప్రతిరోజు వేసినట్టే పండగ రోజు కూడా వేస్తే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా ముగ్గు చూసి. మరి ఇప్పుడు ఎందుకు మాటలు రావట్లేదు? నేను అందరిలా కాదు పూరి, నాకు ముగ్గు వేయడం రాదు, ముగ్గులోకి దించడం అంతకన్నా రాదు. నన్నేం చేయమంటావు? ఈ ఎదవల వల్ల ఇప్పుడైనా నేర్చుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఈ ముగ్గు ముందు కూర్చొని ఈ ముగ్గులా ఉందని చూస్తున్నావు, అసలు నేను ఇది ముగ్గేనా అని ఆలోచిస్తున్నా. అంతే తేడా నీకు నాకు. ఆ ముగ్గులో కూడా ఏమైందిరా? ఏం కాలేదురా. అరే, వర్కౌట్ అవ్వకపోతే మేమేం చేస్తాం రా? మొత్తం మీరే చేశారు. నాకు సెట్ అవ్వాల్సిన పిల్లని మీరే సెట్ చేసుకుని నాకు ఆ మామిడికాయకి అట్టికాయకి తేడా తెలియదని తగిలిచ్చారు. అరే మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా. నా మంచి కోసమే అంటారు, కానీ ఏది నా కోసం చేయరు. చాలరా, ఇప్పుడు దాకా మీరు చా కోసం చేసింది నేను కోల్పోయింది చాలు. ఇంకా నా వల్ల కోల్పోయావురా? ఏం కోల్పోయాను? మనం ఈ ముగ్గు తిరిగి వచ్చినప్పుడు నాలో ఏముంది, ఇప్పుడు ఏం లేదు. ఆనందం, అదే నేను కోల్పోయింది. అరే అంతెందుకురా, ఒక అమ్మాయిని చూపిస్తారు, అరే ఈ పిల్ల నీకే సెట్ చేస్తా అంటారు, కానీ చేయరు.
నాకు సెట్ చేస్తానని పిల్లలు కూడా మీరే సెట్ చేసుకుంటే ఇక నేను ఈ పిల్లని సెట్ చేసుకోవాలి మామ. సింగిల్ అంటుంటే నవ్వుతున్నారా బయట. నా మాన ఇంట్లో క్యారమ్ ఆడుకుంటుంటాను, రారా మామ ఛాయ్కి వెళ్దాం అంటారు. నేనేదో ఛాయ్ తాగుదామని వస్తాను, కానీ మీరు అక్కడ కూడా మీ గర్ల్ ఫ్రెండ్స్ కొంచెం మాట్లాడతారు. అక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్ అంటుంటే ఛాయ్ గొంతు దిగట్లేదురా, గొంతు దిగట్లేదు. మీకు నా రోజు వచ్చినప్పుడు తెలుస్తుందిరా, తెలుస్తుంది. మామా రే ఏం బ్రో నవ్వినవి చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సరే అంతలా నవ్వించాలనుకో, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మహేష్ బాబు గారు వచ్చారు, సిద్ధు వచ్చాడు, ఇంక హీరోయిన్లు 3 వచ్చారు. కానీ వేరేలాగా వచ్చారు, వేరే లెవెల్ వచ్చారు. సూపర్, మీరు అందరూ బాగా ఎంటర్టైన్ అయ్యారు, మా వాళ్ళు మిమ్మల్ని బాగా నవ్వించారు అని మాకు కూడా అర్థమైపోయింది. నాకు కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సౌజన్య అయితే ఇంటికి వెళ్ళి కూడా నవ్విలా ఉంది. కానీ నిజంగా మీరు ఇలానే నవ్విస్తూ ఉండండి, నేను అలానే నవ్వుతూ ఉండాలి, నాతో పాటు ఆడియన్స్ కూడా నవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య, ఉగాది వస్తుందంటే నేను దేనికోసం ఎదురు చూస్తానో తెలుసా? తెలుసు, నాకు ఎందుకు తెలీదు. ఆ పచ్చళ్ళు, ఆ తిండి, ఆ ప్రసాదాలు అవేగా. హలో, దానికంటే ముఖ్యమైనది ఇంకా చాలా ఉంది తెలుసా? అసలు ఉగాది రాగానే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, అది తెలుసుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాను. తెలుసు, నాకు నీ గురించి తెలుసు కాబట్టి నీకోసం స్పెషల్ గా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేశాను. పంతులు గారు ఉన్నారు. అవునా? లేట్ ఎందుకు, పిలిచేయి. పిలిచేద్దాం. సో పంతులు గారు వచ్చేస్తారా? పంతులు గారు, ఇందాక నుంచి నాకు ఒక కొట్టేస్తుంది, అడగనా? అడగండి. చేతిలో పంచాంగం ఓకే, ఆ మెళ్ళలో హెడ్ ఫోన్స్ ఎందుకు? పంచాంగంలో ఇక్కడ చదవాలంటే గ్రహాల నుంచి ఇక్కడికి వైబ్రేషన్ రావాలి, అవి ఇక్కడికి వస్తేనే ఇక్కడ నుంచి వస్తాయి. కాదు, ఇందాక నీ ఆత్రం చూస్తే నీది ధనుసు రాశి అని చెప్పారు, మామూలు విషయం కాదు. విను. మొదలెడదామా? గురుభ్యో నమః. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పెద్దగా కలిసి రాదండి. ఏం లేదు, అలా ప్రతి సంవత్సరం ఉన్నట్టు అలా ఆఫ్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. వీళ్ళు దూర ప్రయాణం చేసేటప్పుడు బండి అయిపోవడం, కూర చేసేటప్పుడు కర్రీ మాడిపోవడం, ఇట్లాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. కొంచెం ఇవి కూడా పంచాంగంలో ఉంటాయా? ఉంటాయి, నాకు తెలుస్తాయి, చెప్పాను కదా గ్రహాల నుంచి వైబ్రేషన్స్ అని. ఆయన స్పెషల్ కదా. ఆదాయం 2, వ్యయం 14, రాజభూజం 5, అవమానాలు 7. నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఈ మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం దూరంగా ఉండండి, నా దగ్గర రాకండి. మీకు దూరంగా ఉండడం ఎందుకు? అంటే మాడిని పెడతారేమో అది స్పెషల్ ఆయన. నెక్స్ట్ తదుపరి వృషభ రాశి. ఈ సంవత్సరం మొత్తంలో అదృష్టవంతులు అంటే వీళ్ళే. వీళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఎవరికైనా వీళ్ళు హాయ్ అని మెసేజ్ చేస్తే వాళ్ళు కూడా వీళ్ళకి హాయ్ అని రిప్లై ఇస్తారు. వా, అది అదృష్టమా? ఏమనుకుంటున్నావు? ఆదాయం 11, వ్యయం 5, రాజభూజం 1, అవమానాలు 7. అప్పుడప్పుడు నాకు కూడా మెసేజ్ చేస్తానండి. తదుపరి మిథున రాశి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ మిథున రాశి అనే అమ్మాయిలకి తప్ప వేరే వాళ్ళు ఎవరికి ఇది బాగా నచ్చలేదండి. మిథున రాశి అమ్మాయిలంట. మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజభోగం 1, అవమానాలు 3 జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. పంతులు గారు ఏంటండి, ఒకటి బాగుంటే ఒకటి బాగోదు, ఒకటి బాగోపోతే ఒకటి బాగుంటుంది. చెప్పాను కదండి అక్కడ నుంచి రావాలని. గ్రహాల మధ్య కోఆర్డినేషన్ లేదు. అది సరే చెప్పండి. నెక్స్ట్ తరువాతది కర్కాటక రాశి. ఈ సంవత్సరం మొత్తం పూర్తిగా వీళ్ళకి అంతగా అచ్చిరాదండి, కొంచెం ప్రశాంతంగా కూడా ఉండుంటారు. నిద్రలో గురకబెట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కరెక్టే కరెక్టే. నువ్వు గురక పెడతావా? ఆదాయం 11, వ్యయం 11, రాజభోగం 3, అవమానాలు 6. వీళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం బయట ఊరికి పూజలకి వెళ్ళినప్పుడు కొంచెం దూరంగా ఉండాలి. ఎవరికి దూరంగా ఉంచాలి? ఉరక పెడతారు కదండి, నిద్ర రావద్దా, పొద్దున్న పూజలు చేయాలి. తరువాతది కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళతో నాకు కొంచెం ఎప్పటి నుంచో ఒకటి అడగాలండి. కన్యారాశి వచ్చేటప్పుడు దాంట్లో ఐకాన్ బొమ్మ ఉంటుంది చూశారు, అలాంటి కన్య ఎక్కడన్నా కనపడదా అని చూస్తున్నాను, ఎక్కడ కనపడలేదండి. వాళ్ళు మిమ్మల్ని అడగాలి కానీ మీరు మమ్మల్ని అడుగుతున్నారేంటి? కదండి, ఇది తెలుసుకున్న తర్వాత నేనే మీకు సమాధానం చెప్తాను. నాదేం కన్యారాశి కాదు, నాకు వద్దు సమాధానం. సరే, కన్యారాశి వాళ్ళ గురించి వస్తే ఈ సంవత్సరం కన్యారాశిలో ఉన్న కన్యలందరూ కూడా కన్యలుగానే మిగిలిపోతుంటారు. కాబట్టి కాలేజీలకి కాఫీ షాపులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరు? కన్యలండి.
కాలేజీలకి కాఫీ షాపులకి దూరంగా ఉండండి. మా గుళ్ళకి కాదే. ఆదాయం 14, వ్యయం 2, రాజభోజం 6, అవమానాలు 2. బానే. తదుపరి రాశి తులారాశి. అబ్బో, వీళ్ళది ఎప్పుడూ కూడా వీళ్ళది కూడా ఐకాన్ భలేగా ఉంటుందండి. ఒక తరాజులో ఏదో పట్టుకొని ఉంటారు. అది ఏదైతే మీకు ఎందుకు అది ఆదాయం దాంట్లో ఎవరు బరువు వేయడం ఇంతవరకు చూడలేదు నేను. మొన్న ఎప్పుడో సలార్లో వాళ్ళు ఏంగా చూశాను. ఎవరు బరువు వేయకపోయినా ఒకటి కిందకి ఒకటి పైకి ఉంటుందండి ఒకట. అవును. ఆదాయం 11, వ్యయం 5, రాజభోగం 2, అవమానాలు 2. వినండి, అడిగారు కదా, తర్వాతది మీదే. తర్వాత రాశి వృషిక రాశి. నాది అన్నారు. వస్తుందండి, గ్రహాలు వరుసలో ఉంటాయి. ఓకే ఓకే. వీళ్ళు పాపం ఏ పని చేసినా సరే మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అది ముందే తెలుసుకొని వాళ్ళు ఆగిపోతారా, పని ఆగిపోద్దా? 2. అందుకని ఏ పని చెయ్యరు. అందుకనే నాలాగా చాలా ఖాళీగా ఉంటారు. కాదండి, కాదు. నారాజు తెలుసుకోవాలంటే ఇంకా చాలా టైం ఉంది, లాస్ట్కి వస్తుంది. అండ్ ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానాలు 3. కొంచెం బెటరే. తర్వాతది ధనుస్సు రాశి. ఈ రాశి వాళ్ళకి అస్సలు కలిసి రాదండి ఈ సంవత్సరం. కాబట్టి కొంచెం ఏంటి కొంచెం నువ్వు అంటే తర్వాత ఏదో చెప్పాలి కదా. జాగ్రత్తగా ఉండాలా. దగ్గరకు వస్తున్నాయి వైబ్స్. దూరం చేస్తుంటారు, ఏం పనులు చేస్తుంటారు, గుడికి ఎవరి కోసం వెళ్తుంటారు అని కూడా ఇక్కడ కనిపిస్తుంది. వైబ్స్ నా దగ్గరకు వస్తున్నాయి, మీ దగ్గరకు వస్తున్నాయి? నా దాకా వస్తున్నాయి. చెప్పారు కదా అక్కడి నుంచి వస్తాయని. ప్రతిదీ అడగకూడదు పంతుల్ని. పర్లేదు, నీకు కూడా కొంచెం మంచి జరుగుద్ది. అది ఎలాంటి మంచి అంటే చెప్పండి. నువ్వు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నీకు తిరిగి ఇవ్వకపోవడం. అది మంచి ఎలా అవుతుంది? మనకు మంచి అండి అది. నిన్ను పక్కన తిరిగే వాళ్ళకంటే నీ పక్కన తిరిగే వాళ్ళు కలిసి వస్తుందండి. బాగానే ఉంది. ఆదాయం 5, వ్యయం 5, రాజభోగం 1, అవమానాలు 5. తప్పదు, ఈ ఒక్క సంవత్సరం భరించండి, తర్వాత సంవత్సరం అలవాటు అయిపోతుంది. కాదు, వైబ్రేషన్స్ మీకు డైరెక్ట్ వస్తాయి కదా, కొంచెం మార్చచ్చు కదా బాగా. అది నేను మార్చకూడదు. మకర రాశి. ఈ సంవత్సరం మొత్తం బిజినెస్లో అధిక లాభం వస్తుంది, అధిక నష్టం కూడా వస్తుంది. అలా ఎలా అవుతుంది అండి? లాభం ఎందుకు రాదండి? ఆడండి బయట క్రికెట్ అది. కాబట్టి అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి, గుళ్ళకి దగ్గరగా ఉండాలి. మా హుండీల్లో అప్పుడప్పుడు వెయ్యాలి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానాలు 5. కుంభరాశి. పంచాంగం ఎందుకులేండి, ఈ సంవత్సరం మొత్తం కుంభాలుగా దీని ఇంట్లో పడకూడదు తప్ప ఏమీ పని లేదండి. బయటకు వస్తే ప్రతి పని అవ్వదు, ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి కొంచెం చూసుకోండి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానాలు 5. తరువాతి రాశి, ఒక్క నిమిషమే, ఎవరు అనుకున్నారు? ట్రంప్ అండి, అమెరికా ట్రంప్ అండి. హలో, శిష్య చెప్పు. ఆయనకు తెలుగు వచ్చా? నా తెలుగు వచ్చు, నేర్పించొచ్చాను మొన్న ఫిబ్రవరి 30వ తారీఖు. ఎన్నిసార్లు చెప్పానండి నాకు అది అవ్వదని. పంపండి, గుడికి వాళ్ళ ఇంటికి వచ్చి ఒక యాగం చేయమంటున్నాడు. అక్కడేమో మన తెలుగు అన్నం, అప్పడాలు ఇవన్నీ దొరకవు, అందుకని రానని చెప్తున్నాను. తీసుకెళ్ళకపోయారా? ఈసారి కుదరదులేండి. హలో, ఈసారి కుదరలేండి, వేరే చూసుకోండి సరేనా? మీరు ఇండియా వచ్చినప్పుడు ఫోన్ చేయండి, ఏదో ఒక పూజ చేపిస్తా. మా గుడికి రండి. బాయ్. ఫోన్ నేను దగ్గర పెట్టుకుంటా, మీకు డిస్టర్బెన్స్ లేకుండా. వద్దు, చాలా ట్రంప్ గారి నెంబర్ చూస్తాను ఒకసారి ప్లీజ్. చాలా వివిఐపి పర్సన్స్ కదా, వేరే వాళ్ళకి ఉండదు. సరే. తర్వాత ఆదాయం 5, ఒక్క నిమిషమే. ఓహో, కరెక్ట్ సమయానికే ఫోన్ చేశారు. హలో, ఇంకెవరో అన్నగారు. ఎవరంటారు ఏంటండి? చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారా? మీకా ఫోనా? ఏంటండి నమ్మరా? ఫోటో కూడా ఉంది, గ్రాఫిక్స్ రియల్గా దిగింది. హలో, సరేనండి,
మీ సినిమా పూజకి రానా? ఖచ్చితంగా వస్తాను. మొదటి కొబ్బరికాయ నేనే కొడతాను. నాతోనే కొడితేనే సినిమా చాలా హిట్ అవుతుంది. ఖచ్చితంగా నేనే వస్తానులేండి, బాధపడకండి. రేపు పొద్దున్నే రామాయణుడు చూడే కదా, కారు పంపించేయండి, బేషుగ్గా వచ్చేస్తాను. కాదండి, క్లింకారా నామకరణం కూడా మీరే చేశానని చెప్తారా ఏంటి ఇప్పుడు? బయటకు వచ్చేసింది న్యూస్. ఏ రావద్దని చెప్పారా? దాచిపెట్టారా? ఏం డౌట్లని నువ్వు క్రియేట్ చేయకు. మొన్న నా మీదే ఒట్టేపించుకున్నారు, ఏమని? బయటికి చెప్పొద్దని పేరు. మొహం కూడా నేనే చూశాను, బయటికి ఎవరికి చెప్పొద్దండి అని చెప్పారు. అందుకని చాలా గోప్యంగా దాచుకున్నారు. కదా ఎవరి పోలికలండి క్లింకారాకి? అమ్మా నాన్న పోలికలు 2 వచ్చాయండి. మెగాస్టార్ గారి అలవాట్లు వచ్చాయి. అప్పుడే చూసారు అలవాట్లు? చూశానండి. డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్నే వద్దన్నా బ్రేక్ఫాస్ట్ చేసి ఆయనే పంపిస్తాను నన్ను. వద్దు వద్దన్నా బోండాలు ఇన్ని పెడతారు. అందుకే మీరు కూడా. చివరిది మీనారాశి. ఈ మీనారాశి వాళ్ళ సంగతికి వస్తేనండి, హీరోయిన్ మీనా గారికి తప్పితే ఈ రాశి వాళ్ళకి ఎవరికి అంత పెద్దగా అచ్చిరాదండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇంట్లో కూరగాయలు కూర్చోండి. ఆదాయం 5, వ్యయం 5, రాజభోగం 7, అవమానాలు 5. చూసారండి ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో? ఎవరికి కలిసి వచ్చినట్టు కూడా లేవు. మేము చూడలేదు, మీరు చెప్తుంటే విన్నాం. ఏంటండి పొద్దున్నే కూడా ఇవే వస్తాయి, చదవండి ఎక్కడైనా అవే తెలుస్తాయి. నా రాశిలో ఉండవు. ఇవే వస్తాయి అంటారా? నిజంగా ఏ వస్తాయి, ఖచ్చితంగా ఏ వస్తాయి. నాకు ఎక్కడో డౌట్ ఉంది. అంటే గ్రహాలతోటి వద్దు, ఏ వస్తాయి చదువుకుంటే రేపు పొద్దున్నే. అంటే వీటి మీద డౌట్ లేదు, మీ మీద డౌట్ ఉందంట కదా? ఏదో సంభావన ఇచ్చి పంపించు. ఇది మంచి మాట. ఓకే, 1 2 3 4 5 6 7 8 గట్టిగానే ఉన్నాయి. ఓకే ఓకే, మనం ఎంతగానో ఎంటర్టైన్ అవుతున్నా మన ఉగాదికి వస్తున్నాం. ఏమైందిరా బాబు? నా బెస్ట్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ నుంచి ఓ అద్భుతమైన మెసేజ్ వచ్చిందన్నా. ఓకే, అద్భుతం అని ఎందుకు అట్లా అవుతున్నావు? గుండెలో గుడుసులు గుచ్చుకుంటున్నాయన్నా. దేనికి? ఆ మెసేజ్ లో ఏముందిరా? ఉగాది పచ్చళ్ళు ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకుతో పాటు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొచ్చి అడిగింది ఏంటన్నా నన్ను. హాస్పిటల్ తీసుకెళ్ళాను ప్లీజ్. హాస్పిటల్కి అక్కర్లేదు, వెళ్ళి ఆ ఉగాది పచ్చడి తిని చాలు. సెట్ అవుతావురా అమ్మాయ. కొంచెం మంట బాగా పెడితే అప్పుడప్పుడు గిలిగింతలు పెట్టినట్టు ఉంటది, అప్పుడప్పుడు పులకింతలు కూడా తెప్పిస్తుంది. సో పిలిచేద్దాం మరి. కవితలు కూడా చెప్తున్నావు? అలా వచ్చేస్తున్నాయి, పాటలు వచ్చేస్తున్నాయి, కవితలు వచ్చేస్తున్నాయి. అసలు ఏమైపోతాను, కవిత్రి, పాటయిత్రి, ఇలా డాన్స్ ఇత్రి. సరే, లెట్ మీ వెల్కమ్ ప్రభా. మరి ప్రభా, ఈ పాట తాలూకు మెమరీస్ ఏంటి? అసలు ఎలా స్టార్ట్ అయింది? ఈ పాట మల్లికన్నా రాసిన పాట, ఇది ఎంవి మ్యూజిక్ మల్లికన్నా. అంటే ఇది ఇంకో కొత్త వేరియేషన్. అంటే మామూలుగా నేను అన్ని బేస్ వాయిస్లో వాడతా పాటలు, ఇది ఇంకా పిచ్ అన్నట్టు. అంటే నేనే వాడినాను కూడా చాలా మందికి తెలియదు. ఓకే, వాయిస్ మొత్తం చేంజ్ ఉంటుంది ఈ పాటలో. అట్లా ఎట్లా చేంజెస్ ఇస్తావు? ఎందుకంటే నేను నెక్స్ట్ ఉగాదికి ఒక మేల్ వర్షన్, ఒక ఫీమేల్ వర్షన్ వాడదాం అనుకుంటున్నా. మేల్ ఫీమేల్ వర్షన్ కాదు, నా వాయిసే కొంచెం తగ్గించి కొంచెం పెంచి. అంటే తనకి ఉగాది పచ్చల్లో కొంచెం చేదు ఎక్కువైంది, అలాగే మాట్లాడితే నువ్వేం పట్టించుకోకుండా నువ్వు పాట మొదలు. నాకు అర్థమైంది కదా? నువ్వు పద. నేను మాత్రం ట్రై చేస్తాను, నెక్స్ట్ ఇయర్ మేల్ వర్షన్ వాడతా. ఇప్పుడైతే నువ్వు పాడేసే ప్రభా. థ్యాంక్ యూ. 1200 రాయిరెడ్డి రాయిరెడ్డి. నువ్వు పైలంగా దిత్తివే రాయిరెడ్డి, బొంబాయి కోతివే రాయిరెడ్డి, నువ్వు రానువను కత్తివే రాయిరెడ్డి, కూలికైన కొత్త
గాడ్, నిజంగా మా చెల్లి కాబట్టి నేను ఎక్కువ పొగడలేకపోతున్నాను, ఎందుకంటే చెల్లిని చెల్లి కాబట్టే పొగడాలి. పొగడాలా? అవును మరి. అంటే అయ్యో, నేను అలా అనుకున్నానే. కాదు సొంత వాళ్ళని పొగడకూడదు కదరా, ఆ చెల్లి కాబట్టి పొగుడుతున్నాడు అనుకుంటారు. అట్లా పొగిడితేనే కదా అన్ననే అంత చెల్లి పొగుడుతున్నాడు. నువ్వు సూపర్, అసలు నువ్వు ఎంత అద్భుతంగా. అద్భుతం, అమోఘం. కానీ ఒక్కటి చెప్తా, నిజంగా పులకింత వచ్చేస్తుంది ఆ ఊపు, ఆ ఉత్సాహం, అసలు ఆ కథల్ని నా బాడీ కూడా కదిలిచ్చేస్తున్నావు. నువ్వు అర్థమైంది, నువ్వు డాన్స్ చేసినప్పుడు అనుకున్నా. ఓకే, సో థ్యాంక్ యూ ప్రభా. ఈ పాట నేనే రాసుకున్నాను అని చెప్పావు కదా, సో ఆ మెమరీస్ ఎలా ఉన్నాయి? అంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సిట్టాపట్టా సిన్కుల్ సాంగ్ అది కూడా నేను తీసుకున్నదే. దాని తర్వాత గ్యాప్ వచ్చింది బాగా. ఎందుకు గ్యాప్ వచ్చింది, ఒక సాంగ్ నేనే రాసుకొని మళ్ళీ ఒక హిట్ పడాలి నాకు అని చెప్పి నేను రాసుకున్నప్పుడు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నప్పుడు. అందుకే వెంకటేష్. అందరు ఏమనుకుంటున్నారు అంటే మా ఆయన పేరు వెంకటేష్ అనుకుంటున్నారు, మా ఆయన పేరు సందీప్. వెంకటేష్ అనేది దేవుని తలుచుకొని రాసుకున్నా కాబట్టి వెంకటేష్ అని పెట్టుకున్నా. అచ్చా, పిల్లగానికి వెంకటేష్ పెట్టావు. ఈసారి ఎప్పుడైనా పాట పాడినప్పుడు భార్గవ్ అని పెట్టు. భార్గవ అక్కడ సందీప్ పెట్టాలి ఫస్ట్. ఆయన పక్కనే ఉంటాడు కదా ఎప్పుడు, అన్నయ్య అప్పుడప్పుడు గుర్తొస్తాడు కదా. అన్నయ్య గురించి నేను వాడొద్దు, వదిన వాడాలి. అది బాగా చెప్పావు. ఇప్పుడు వదిన సింగర్ గా మార్చాలి నేను, నీ ఒక్కరికోసం లిరిసిస్ట్ గా. కష్టమే కానీ నువ్వు పాట పాడేసి. ఓకే, కమ్ ఆన్. మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపిస్తావో. చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపిస్తావో. ఓ పిల్లగా వెంకటేష్ చూడక పోతుంటావో కానక పోతుంటావో, నా పిల్లగా వెంకటేష్ చూడక పోతుంటావో కానక పోతుంటావో. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో, అలసుగా చూస్తున్నావో, నీ సొమ్మేమన్నడిగినా సోకుల పడుతున్నావో, సొమ్మ సిల్లిపోతావో. నీ ఎంట తిరుగుతున్నానని అలసైపోతున్నానా, నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా. ఓ పిల్లగా, ఓ పిల్లగా, ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో. ఓయ్ కండ్లకు కాటుక వెడితే కన్యాకుమారిని నా కళ్ళు చూడపోతివి, బొమ్మల నడుమ బొట్టు వెడితే పల్లెతనంగుంటనో నిన్నే ఇడిసి పెట్టను. అవ్వయ్యకు చిన్నదాన్ని శివంగి పిల్లను, చిన్న చూపు చూస్తే నిన్ను నేను ఇడిసి పెట్టను. ఓ పిల్లగా, అరరే ఓ పిల్లగా, అమ్మో ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో. మన ఊరిలో నన్ను మించే అందమెవరికున్నదో, అందగత్తె నేను రో. ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే కోరుకుంటిరో, నీతోనే వస్తానంటిరో. నువ్వే నా పానమంటి, నీతోనే బతుకంటి, నిన్నిడిసి ఉండలేను, నీ ఎంటే వస్తాను, నీ ఎంటే వస్తారో. ఓ పిల్లగా వెంకటేష్, ఓ పిల్లగా వెంకటేష్, ఓ పిల్లగా వెంకటేష్. తానానే నన్నానే, తానే నన్నానే, తానానే నన్నానే, తానానే
వావ్, అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయింది అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. అంటే ఇది నీ ఫస్ట్ సెన్సేషన్ అనుకోవచ్చా నీ కెరియర్ లో? సినుకుల తర్వాత సెకండ్ సెన్సేషన్ అన్నట్టు. ఓకే, సో సెన్సేషన్ మీద సెన్సేషన్, అలా నీ రికార్డ్స్ ని నువ్వే బద్దలు కొట్టేసుకుంటున్నావు కదా. మనమే బద్దలు కొట్టుకోవాలి, ఎవరు కొట్టరు. ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వట్లా నువ్వు? ఇవ్వద్దు మరి. మనది మనం కొట్టుకుంటే మనం ప్రపంచానికి తెలుస్తాం. మన గురించి ఎవరు కొట్టరు, ఎవరి గురించి వాళ్ళే కొట్టుకోవాలి. ఏం తింటావురా నువ్వు? అన్నమే తింటా. ఓకే. సందీప్ బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తుంటారా? ఇప్పుడు మా ఆయన ఎంకరేజ్మెంట్ లేదు నేను ఈ రోజు ఇక్కడ ఉండను. నేను ఎక్కడికి పోవాలన్నా మా ఆయనే వస్తాను నాతో పాటు, ఇంకా నా పిల్లలు కూడా. పిల్లల్ని తీసుకొని ఇద్దరం వస్తాం. సూపర్. సో ఒక అమ్మాయి ఉంది, తను రాను రాను అంటూనే ఈ రోజు మనం ఉగాదికి వస్తున్నాం పండగకి వచ్చేసింది. అవునా? యాక్చువల్ గా నిజం చెప్పాలంటే తను ఒక ఊపేసింది సోషల్ మీడియాని, ప్రభంజనం క్రియేట్ చేసింది. అందుకేనేమో తన పేరు ప్రభ అయింది. అంటే ప్రభాని పెట్టడం వల్ల ప్రభంజనం క్రియేట్ చేసింది, ప్రభంజనం క్రియేట్ చేసింది కాబట్టి ప్రభ అయిందా? ఏమైనా సరే అంత డీప్ గా ఆలోచించుకో, అమ్మాయిని పిలిచేద్దాం. ఇక్కడ కూడా ఒక ప్రభంజనం క్రియేట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ ప్రభ. ఏంటి ప్రభా, నువ్వేనా ఇంత సున్నితంగా కనిపిస్తున్నావు? అంత ప్రభంజనం ఎలా సాధ్యమైంది నీకు అసలు? నేను సున్నితమే గానీ నా పాటలు ప్రభంజనం సృష్టిస్తాయి నిజంగా. వా, అసలు ఏమన్నా చెప్పి వాయిస్ అలాగే ఉంది, నేను సున్నితమే గానీ వాయిస్ అట్లుంది కాబట్టి నా సాంగ్స్ అన్ని అట్లా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము పొగుడుతున్నాం. ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? పచ్చడి చేసుకుంటాం, పోలేలు చేసుకుంటాం. తెచ్చినావా నా కోసం? తెచ్చిన అన్న తిందు. బయట పెట్టినావా? అవును. కొంచెం చేదు ఎక్కువ వేసావా? అంటే అన్న కదా తీపి వేసిన. తెలియదు నా చెల్లెల కోసం నీ గురించి, అందుకే అడిగినా తెచ్చినావా అని. వెళ్ళిపోయావా? ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను కాని కాని పలగా కచ్చరించి ప్రేమ వంచి అడుగైతా నీ అడుగుల్లా సామి నా సామి సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ. వావ్, సూపర్. ఎలా అసలు ఎప్పుడైనా ముంబై లేదన్న పోలే. పాట పాడినందుకని ఒకసారి వెళ్ళి వచ్చి బాగుంటది కదా. ఖత్తర్ దుబాయ్ పోయినా కానీ ముంబై పోలే. ఈసారి ముంబైలో పాడాలి ఆ పాట. పెద్ద పెద్ద ప్లేసులకే వెళ్ళింది, పక్కనున్న బొంబాయికి వెళ్ళలే. కానీ ఈ పాట అంత ప్రపంచం క్రియేట్ చేసిన తర్వాత లైక్ నీ ఆనందం ఎలా ఉంది అసలు? నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అంటే దీనికన్నా ముందు ఓపిలగా వెంకట హిట్ ఇచ్చింది కాబట్టి దాంట్లో ఇది కలిసిపోయింది. అంటే రెట్టింపు అవ్వలేదా నీకు ఆనందం? అంటే ఓపిలగా వెంకటి సాంగ్ నేను రాసుకున్నా కాబట్టి అక్కడనే ఫుల్ హ్యాపీ. ఇంకా అక్కడ స్వయం కృషి ఎక్కువ ఉంది అందులో. అంటే అది ఫీమేల్ వర్షన్, లిరిక్స్ నేను రాసుకున్నా, ఓన్లీ నా వాయిసే ఉంటది కాబట్టి నేను అక్కడనే అదైపోయాను. వావ్, సూపర్. సో అంతకు మించిన ఆనందం అయితే ఇంకా నీకు లేదంటావు? ఇప్పుడు ఈ ఉగాది నుంచి మొదలవుద్ది, ఇంకా తను బోల్డ్ అని పాటలు పాడుద్ది, అవి ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతాయి ఈ ఉగాది సందర్భంగా. తదాస్తు. ఉగాదికి వస్తున్నాంతో వచ్చాం, వచ్చే ఉగాది వరకు గుర్తుండిపోయేంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం. మరి అదే ఆనందం, అదే ఉత్సాహం మీ జీవితాల్లో ప్రతిరోజు కూడా నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి నెక్స్ట్ ఉగాదికి కలుసుకుందాం. మరొక్కసారి హ్యాపీ ఉగాది.